హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కైండ్ ఆఫ్ పర్సనల్ వ్లాగ్ అనమాట. నేను రెడీ అయ్యి ఒక ఫంక్షన్కి వెళ్ళబోతున్నాను. సరే, ఎప్పుడు మీకు చూపించలేదు కదా అనేసి ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ వచ్చేసి సౌమ్య అది శ్రీమంతం ఫంక్షన్ అండి. ఇంకా సౌమ్య ఎవరు అనేది మీకు తెలిసే ఉంటుంది, బుల్బుల్ పిట్ట తెలుగు ఛానల్. అండ్ మీరు తన ఛానల్ని చాలాసార్లు చూసే ఉంటారు. అండ్ మీకు తెలుసు కదా అమ్మాయిల కష్టాలు, డ్రెస్ వేసుకోవాలా, శారీ కట్టుకోవాలా, డ్రెస్ అయితే ఏ డ్రెస్, శారీ అయితే ఏ శారీ కట్టుకోవాలి. అండ్ బ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను కాబట్టి కైండ్ ఆఫ్ వర్కింగ్ మోడ్ లాగా ఉంటుంది. సో చూడడానికి బాగుండాలి, ప్లస్ కంఫర్ట్ కూడా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ నేను కంఫర్ట్ అనేది లేకుండా అసలు శారీని క్యారీ చేయలేను. సో ఆలోచించి ఒక 3 శారీస్ ఫైనల్ చేశాను. ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఒక 10 minutes తర్వాత ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాను. అండ్ అప్పుడు ఏ శారీ కట్టుకుంటాను అనేది నాకే తెలియదు ప్రస్తుతానికి. సో రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎలాగో మీకు తెలుస్తుంది అనుకోండి. సో ప్రస్తుతానికి అయితే నేను ఫైనల్ చేసిన శారీస్ చూసేయండి. నేను ఈ 3 శారీస్ ఫైనలైజ్ చేశానండి. ఇది వచ్చేసి కొంచెం రిచ్గా ఉంది, అండ్ ఇది వచ్చేసి కంఫర్టబుల్గా ఉంటుంది, ఇది వచ్చేసి లేటెస్ట్గా ఉంటుంది. సీరియస్లీ నేను అసలు డిసైడ్ చేసుకోలేకపోతున్నాను ఏది కట్టుకోవాలి అనేసి. సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు కట్టుకోలేదు. ఈ 3 కూడా కొత్త శారీసే అనమాట. ఐ డోంట్ నో, ఒకసారి ఇది అనిపిస్తుంది, ఒకసారి ఇది అనిపిస్తుంది, ఒకసారి ఇది అనిపిస్తుంది. ఐ డోంట్ నో. ఇదేమో బాగుంటుంది, జస్ట్ వెళ్ళి మనం అక్కడ కూర్చుంటే బాగానే ఉంటుంది. బట్ నాకు ఆ తర్వాత కూడా పనులు ఉన్నాయన్నమాట. సో ఎలా ఉంటుంది అనేది తెలియదు. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది, ఇది లేటెస్ట్గా ఉంటుంది. వాట్ టు డూ ఇంకి పింకి పాంకి అయిపోయింది నా పరిస్థితి. సో ఫైనల్గా ఈ శారీ కట్టుకున్నానండి. ఒకసారి అలా లుక్ చూపిస్తాను, తర్వాత ఎలాగో ఫుల్ శారీ చూపిస్తాను. సో నేను యాక్చువల్గా కంఫర్టబుల్గా ఉండేది చూస్ చేసుకుందాము అనుకుంటుంటే నా అంతరాత్మ ఏడుస్తుంది అనమాట. ఎప్పుడు కట్టుకుంటావో లేటెస్ట్ శారీస్, ఇంకా కంఫర్ట్ అంటూ డ్రెస్సెస్ వేసుకోవడము, సింపుల్గా ఉండే శారీస్ కట్టుకోవడం. సో కొద్దిగా మంచి శారీ కట్టుకో అనేసి లోపల నుంచి నా వాయిస్ నాకే వినిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా కొంచెం మంచి శారీ కట్టుకున్నాను. కంఫర్టబుల్గానే ఉంది, ఇది కూడా ఫస్ట్ టైం కట్టుకున్నాను అనమాట. సో ఓకే, ఇంకా నేను బయలుదేరుతానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు వచ్చారు, మేము ఏమేం చేసాము అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా ఫంక్షన్కి ఆన్ టైం రీచ్ అయిపోయామండి. అందరం కూడా ఒక స్పాట్ అనుకొని ఆ స్పాట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ ఇన్లాస్ హౌస్. సో ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఆన్ టైంకి వెళ్ళాము అందరం. అండ్ అంతా బాగుండే అనమాట, చాలా బాగా జరిగింది ఫంక్షన్. అండ్ సౌమ్య వాజ్ లుకింగ్ సో ప్రెట్టి. నార్మల్గానే తను చాలా బాగుంటుంది, ఇంకా ఇలా ట్రెడిషనల్ అటైర్లో ఇంకా బాగుంది. మేము అన్నాం అనమాట, అసలు శ్రీమంతం ఫంక్షన్ కాదు, నువ్వు పెళ్లి కూతురు ఫంక్షన్లో ఉన్నట్లుగా ఉన్నావు, అంత బాగున్నావు అనేసి. అండ్ తన ఛానల్ వచ్చేసి బుల్బుల్ పిట్ట తెలుగు ఛానల్ అండి. ఇంకా మిగిలిన యూట్యూబర్స్ అందరు కూడా వచ్చారు. మీరు మమ్మల్ని అందరినీ చూసుంటారు, మా గ్యాంగ్ని, ఆర్ఎన్ సిల్క్స్ ఓపెనింగ్ ఫంక్షన్ అప్పుడు. అండ్ ఆ రోజు కూడా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ ఫంక్షన్ రోజు కూడా చాలా ఎంజాయ్ చేసాము. నార్మల్గా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఎవ్రీడే ఇలా కలుసుకోవడం అవన్నీ కామన్గా ఉంటాయి. బట్ మా ప్రొఫెషన్లో ఏంటంటే మేము ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటాము. అలాంటిది ఇలా కొద్దిసేపు కలిసి కూర్చొని మాట్లాడడం అంటే ఇట్స్ లైక్ ఎ ట్రీట్ ఫర్ అస్. చాందిని ఒక్కటి కొద్దిగా లేట్గా వచ్చిందండి, తను కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. సో అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరం కూడా టైంకి రీచ్ అయిపోయాము. ఇంకా మిగిలిన యూట్యూబర్స్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ వాళ్ళే తెలుసుంటారు మీకు, జస్ట్ చూడగానే మీరు గుర్తుపట్టేయచ్చు. ఇంకా అండ్ వెండి బౌల్ తీసుకున్నామండి మేము. యాక్చువల్గా నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను ఉషా గారికి చెప్పాను అనమాట, ఉషా గారికి, శ్రీదేవి గారికి, మీరు తీసేసుకోండి అనేసి. సో వాళ్ళు వెళ్ళి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ బౌల్ అనేది తీసుకొని వచ్చారు గిఫ్ట్ కింద. అండ్ ఇంకా తర్వాత అవన్నీ ఇచ్చేసి ఇంకా ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ ఆల్రెడీ కొన్ని ఫోన్స్ నడుస్తున్నాయి అండ్ ఒక కెమెరా నడుస్తుంది, ఎటువైపు చూడాలో కూడా అర్థం కాక ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కో వైపు చూస్తూ ఫైనల్గా ఫోటో సెషన్ అయితే చేసేసాము. ఆ తర్వాత లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. చాలామంది అంటుంటారు అమ్మాయిలకి పడదు అని, బట్ అలా ఏముండదండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఒకే ప్రొఫెషన్లో ఉండి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాంగ్. చాలా మెచ్యూరిటీ కావాలి. అలా ఒకళ్ళకొకళ్ళు కాంపిటీషన్లో ఉండి కూడా అంత ఫ్రెండ్లీగా, అంత ఓపెన్గా, అంత హ్యాపీగా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండడానికి. అండ్ ఇక్కడ ఉషా గారు హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ నుంచి, అండ్ పూర్ణిమ గారు బీ స్మార్ట్ ఎవ్రీడే నుంచి, అండ్ శ్రీదేవి గారు శ్రీదేవి థింకింగ్ ఫ్లేవర్స్ నుంచి, అండ్ మన బుట్ట బొమ్మ బుల్బుల్ పిట్ట తెలుగు ఛానల్, అండ్ చాందిని బీయింగ్ ఉమెన్, వీళ్ళందరూ మా గ్యాంగ్లో ఉన్నారు. సో చాందిని లేట్గా వచ్చిందనమాట, అందుకే ఫొటోస్లో లేదు.
అండ్ ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని రిచువల్స్ అనేవి జరుగుతున్నాయి. మేము టైంకి వెళ్ళిపోయామన్నమాట, అందుకే మొత్తం చూడగలిగాము. అండ్ ఇక్కడ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్కి బట్టలు పెడుతున్నారు. ఇంకా తనకు వచ్చేసి ఆల్రెడీ 2 years బాబు ఉన్నాడు, ఫస్ట్ బాబు. అండ్ ఆ తర్వాత లంచ్కి వచ్చేసామండి. మేము లంచ్ అయితే సింపుల్ అండ్ డెలిషియస్గా చాలా బాగుంది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు నాన్ వెజ్ కంటే కూడా వెజ్జే బాగుంటుంది అనేసి. అండ్ సింపుల్గా ఉంది, టేస్టీగా ఉంది. అండ్ అన్నిటికంటే మా కబుర్లు చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. పిల్లలు అనమాట వడ్డించే వాళ్ళందరూ కూడా. సో వాళ్ళతో ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ తినుకుంటూ. అండ్ అప్పుడే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను, అంతలో సౌమ్య వచ్చిందనమాట. నేను అంటున్నాను, కెమెరా చూడగానే అట్రాక్ట్ అయిపోయి అసలు నీకు తెలియకుండానే వచ్చేసావు కెమెరా వైపు అనేసి. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేశాను నేను. అండ్ అప్పటి వరకు తన లోపల ఉండి అప్పుడే బయటకు వచ్చేసింది. అండ్ ఇంకా తన్ని కూడా తినమని చెప్తున్నాము. ఇంకా మేమైతే తినేస్తున్నాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ ట్రావెల్ చేసి రావాలి కాబట్టి. అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు అండి. సో ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఇలా ఫ్యామిలీ టైంతో బిజీగా ఉండి కూడా అందరూ కూడా బోల్డంత టైం తీసుకొని మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తూ ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు, ఎవరి ఛానల్ వాళ్ళు నడిపించుకుంటూ అసలు అందరూ ఎంత సూపర్ ఉమెన్ కదా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత బోల్డ్ అన్ని ఫొటోస్ దిగామండి, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ. సో సౌమ్యకి అదే చెప్తున్నాము, త్వరలో మాకు గర్ల్ కావాలి అనేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సౌమ్య ఫ్రమ్ బుల్బుల్ పిట్టా ఛానల్. మా వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ షకీరా. సో నేను పిలవగానే వచ్చినందుకు. అరే పిలవకపోయినా వచ్చేవాళ్ళు. అందరి తరపున మీకు బ్లెస్సింగ్స్. యా, మా వ్యూవర్స్ అందరి తరపున మీకు బ్లెస్సింగ్స్. అండ్ త్వరలోనే వి వాంట్ ఎ గర్ల్. గర్ల్ గర్ల్. ఓకే షూర్. ఏ గైస్, మీ ఫేవరెట్ యూట్యూబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ మన వ్యూవర్స్ కి హాయ్ చెప్తున్నారు. అండ్ బాయ్. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఫంక్షన్ అయితే బాగా జరిగింది. అండ్ ఇంకా చాలా క్యాప్చర్ చేద్దాము అనుకున్నాను, బట్ అక్కడంతా చుట్టాలు ఉన్నారు, ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి అనమాట. అందుకనే ఇంకా ఎంత వీలైతే అంత చేయగలిగాను. మేమందరం అయితే మాత్రం ప్రశాంతంగా అలా కూర్చొని మాట్లాడుకున్నాము చాలాసేపు. చాలా రేర్ అనమాట మేమందరం మా వర్క్ని పక్కన పెట్టి కొద్దిగా అలా కూర్చొని పర్సనల్గా మాట్లాడుకోవడం అనేది. సో రియలీ ఎంజాయ్ దట్ టైం. అండ్ నేను లాస్ట్ టైం ఆర్ఎన్ సిల్క్స్ది వ్లాగ్ పెట్టినప్పుడు శ్రీవాణి గారితో, హిమజ గారితో అందరితో కలిసి ఫొటోస్ దిగింది. అది ఆ వ్లాగ్ పెట్టినప్పుడు అందరూ అన్నారు మీరు ఇంకొద్దిగా బాగా రెడీ అయ్యి వెళ్ళాల్సింది అని. ఏంటో నాకు ఏదైనా ఒక మెయిన్ ఈవెంట్ ఉంది అంటే దానికి 2 days ముందు నేను ఫుల్గా బిజీ అయిపోతాను. ఎంత బిజీ అంటే అసలు ఆ ఫంక్షన్కి నేను ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి అని ఆలోచించేంత టైం కూడా ఉండట్లేదు అనమాట. అందుకే అసలు ఆ రోజు కూడా ఏది అనిపిస్తే అది వేసుకొని వెళ్ళిపోయాను. అంతే ప్లాన్డ్, అసలు ఒక ప్లాన్డ్ డ్రెస్ అనేది లేకుండే అనమాట. సో ఇవాళ కొద్దిగా బెటర్గా రెడీ అయ్యి వెళ్ళాను. మేబీ నెక్స్ట్ ఫంక్షన్కి ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతానేమో. సో ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ఫంక్షన్ అటెండ్ అయ్యాను. చాలా రిలీఫ్గా ఉందన్నమాట, చాలా హ్యాపీగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ నార్మల్ థింగ్స్ కొద్దిగా అలా కూర్చొని మాట్లాడడం అనేది ఈ మధ్య కాలంలో చాలా రేర్ అయిపోయింది. సో స్ట్రెస్ బస్టర్ లాగా ఉందన్నమాట. సో ఇంకా అదండి, ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ జరిగిన తర్వాత ఒక మంచి రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వర్క్ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఈ వ్లాగ్ని ఇంతతో ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ అండి, మరి బాయ్.